చాలా నాలెడ్జ్తోని చాలా అవగాహనతోని దాని మీద బాగా స్టడీ చేసే హరీష్ రావు గారు మాట్లాడతారు. అదేవిధంగా హరీష్ రావు గారు అడిగింది ఏంది, నిరుద్యోగాల పక్షాన మీరు అది 1:100గా మార్చండి, లేకుంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడతారు, 1:100 మార్చండి అని వాళ్ళ పక్షాన ఇవాళ హరీష్ రావు గారు డిమాండ్ చేసిండ్రు. హరీష్ రావు గారు డిమాండ్ చేసినప్పుడు మీరు దాని మీద సమాధానం చెప్పాలి తప్పితే 1:100 చేయలేము, దాన్ని చేస్తే కోర్టుకు పోయి స్టే తెస్తారు అని మీరు మాట్లాడడము ఇది నిజంగా మీకు ఎంత నాలెడ్జ్ లేదు అనేది ఇవాళ మొత్తము తెలంగాణ ప్రజల సాక్షిగా ఇవాళ మీరే బయట పెట్టుకున్నారు. ఎందుకంటే ఇగోండి ఇది బైలాస్లో మీరు చూడొచ్చు, కమిషన్ ఈజ్ ఫైనల్, వాళ్ళు ఎప్పుడు అంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు, దాంట్లో బైలాస్లోనే ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జీవన్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ ఉన్నాను, వారు మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారి క్యాబినెట్లో ఉన్నప్పుడు ఆనాడు వైఎస్ఆర్ గారు కూడా 1:100 చేసింది కూడా తనకు గుర్తు చేస్తూ ఉన్నాను. తనే క్యాబినెట్ మంత్రిగా దాంట్లో వైఎస్ఆర్ క్యాబినెట్లో ఉండి కూడా తనకు తెలియదు అంటే ఇది ఒక సిగ్గుచేటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా 1:100 ఖచ్చితంగా చేయాలి అనేది బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా ఇవాళ డిమాండ్ చేసింది కూడా తనకి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాళ మరి మీరు అడిదిక్కున్నప్పుడు ఒక మాట, ఇడిదిక్కున్నప్పుడు ఒక మాట మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉన్నాను జీవన్ రెడ్డి గారు, ఇలా మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రూప్ 2 ఎగ్జామ్స్ 1:15 పెట్టినప్పుడు మళ్ళా విద్యార్థులు డిమాండ్ మేరకు ఇలా ప్రభుత్వాన్ని దాన్ని మార్చుకొని మళ్ళా మెయిన్స్లో 1:100 చేసింది కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇదేమి వింతకరమైన పరిస్థితి కాదు, ఇదేమి కొత్త పరిస్థితి కాదు, ఇది ఉన్నదే చెప్తా ఉన్నది కూడా మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత ఈ చిల్లర మల్లర కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు హరీష్ రావు గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడే కంటే ముందు హరీష్ రావు గారు ఎంత పని చేస్తారో తన దగ్గర నుంచి పని నేర్చుకోవాలి తప్పితే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊకునే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ చిల్లర మల్లర మాటలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. దీంతో పాటు ఇవాళ మీరు అనుకుంటారు కావచ్చు, బిడ్డ ఇచ్చిపెడతాము, మీరేదో మాట్లాడితే గొంతు ఎక్కువ ఒరితే ఏమో అయిపోతాయి అని మీకు చెప్తా ఉన్నాం. మీరు మాట్లాడితే ఎవడిడ భయపడేటోడు లేడు. మీరు ప్రజలకి హామీ ఇచ్చిన ప్రతి మాటని ఖచ్చితంగా మీ హామీలని నెరవేర్చే వరకు మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన గర్జిస్తాం. మీకు 7 చెర్ల నీళ్లు తాగిస్తాం ఇంప్లిమెంట్ చేయకపోతే, మీకు భయపడే ప్రసక్తి లేదు. ఇలా మీరు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని 100 రోజుల లోపల ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇవాళ 6 నెలలు అయినా కూడా ఇవాళ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇలా 6 గ్యారెంటీలు వీళ్ళు నెరవేర్చేది దేవునికి ఎరుక, కానీ ఈ 6 నెలల మాత్రం 6 స్కాములు చేసింది మాత్రం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చకపోతే ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. మీరు నెరవేర్చకపోతే మాత్రం ప్రజలు సరైన సమయంలో కర్రగాసి వాత పెట్టే పరిస్థితి మీకు వస్తుందని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి చెప్తా ఉన్నాను, హరీష్ రావు గారి మీద మాట్లాడే కంటే ముందు మీరు ఆలోచించుకొని మాట్లాడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా హరీష్ రావు గారు ఓ తెలంగాణ ఉద్యమకారుడు, ఇలా కేసీఆర్ గారితో సమానంగా కొట్లాడి
తెలంగాణ తెచ్చిన దాంట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి హరీష్ రావు గారు. అట్లాంటి హరీష్ రావు గారు ఇవాళ ప్రజల పక్షాన మీద మిమ్మల్ని ప్రశ్నలు అడిగిన తప్పితే ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదే. ఇవాళ హరీష్ రావు గారు అడిగింది ఏంటిది? ఇలా మెయిన్స్ 1:100 చేయమని అడిగిండు. మా అవ్వ తాతలకి 4,000 రూపాయల పెన్షన్ చేయమని అడిగిండు. మా వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ చేయమని అడిగిండు. ఇలా ప్రతి మహిళకి 2,500 రూపాయలు మీరు మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద ఇస్తారన్నది ఇవ్వండి అని అడిగిండు. ఇవన్నీ మీకు అడుగుతుంటే ఉలికి ఎందుకు పడుతున్నారు పోయి? ఇలా ఆఖరికి ఆ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా మీరు చేస్తామని చెప్తున్నారు. ఏ ఒక్కరికి కూడా ఇప్పటిదాకా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ రాలేదు. ఇలా 200 యూనిట్ల కరెంటు మేము ఫ్రీ చేసినామని చెప్తున్నారు. ఉదాహరణ హుజరాబాద్ నియోజకవర్గంలో నేను చెప్తా ఉన్నాను, కేవలం ఒక 50% కూడా ఇలా ప్రతి ఒక్కరికి 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పి ఇలా 50% జనాభాకు కూడా 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తలేరు. ఇలా నిన్న నేను ఇప్పుడు యాక్చువల్గా డైరెక్ట్గా నా కాన్స్టిట్యున్సీ నుంచి వస్తూ ఉన్నాను. ఇలా మా వీణవంక మండలంలో ఇలా అసలు కరెంటు ఉండలేదని రైతులు ప్రజలు మొరబెట్టుకుంటా ఉన్నారు. ఇవాళ ఇవన్నిటి మీద మేము ప్రశ్నిస్తే మీరు ఎదురు దాడికి దిగుతూ ఉన్నారు. మీరు ఎదురు దాడి దిగినా, మీరు ఎంత మొరబెట్టుకున్నా ఈడ భయపడేటోడు ఎవరు లేడు. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చే వారికి మేము ప్రజల పక్షాన ఖచ్చితంగా గర్జిస్తూనే ఉంటాం, అడుగుతూనే ఉంటాం. మీకు ఏ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే 7 చెరువుల నీళ్లు కూడా తాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఖచ్చితంగా మీరు ఇది విద్యార్థుల పక్షాన ఖచ్చితంగా 1:100 చెయ్యాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఇవాళ